స్క్రామ్లర్. ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది తీసుకొని. 9,000 అయితే తిప్పారు మన ఫ్రెండ్. ఒకసారి దీని రివ్యూ మొత్తం తీసుకుందాం. 334cc లిక్విడ్ కూల్ ఇంజిన్. ఆల్మోస్ట్ ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి 320 mm, బ్యాక్ వచ్చేసి 200 mm బ్రేకింగ్ ఇచ్చారు. సో కంప్లీట్లీ కొంచెం డిమ్ ఉంది, అంటే కడగలేదు. అయినా రివ్యూకి అయితే తీసుకొచ్చాను. సో నడిపించి మొత్తం చెక్ చేద్దాం. అండ్ అరౌండ్ ఇంకోటి వచ్చేసి వెయిట్ అయితే చాలా ఉంది. 192 kgs అయితే వెయిట్ ఉంది మనకు బైక్ అయితే. మనకు వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,70,000 పడుతుంది. ఇప్పుడు వచ్చేసి వితౌట్ జిఎస్టీ తగ్గినాక. ఇంతకుముందుకు ఎక్కువ ఉండే, జిఎస్టీ తగ్గినాక 2,70,000 వస్తుంది. సో ఇదే అయితే మన కంప్లీట్ లుక్ బైక్. 2 సైలెన్సర్స్ అయితే ఉంటాయి మన బైక్కి. సో ఇలా ఉంది. సో ఒకసారి టెస్ట్ డ్రైవ్ వేసి చూపిస్తాను. మనం అయితే సో ఒకసారి దీని పర్ఫార్మెన్స్ చూసాను. సో అనిపిస్తుంటే రాకెట్ ఆల్మోస్ట్ ఫస్ట్లోనే 50 వెళ్ళిపోతుంది మనకి. ఫస్ట్ గేర్లోనే 50 స్పీడ్ అయితే దాటిపోతుంది. సెకండ్ టార్క్ అయితే చాలా బాగుంది అన్నమాట. మనకు టార్క్ వచ్చేసి 27.5 ఆర్పిఎం వచ్చేసి మనకి 8,000 ఉంటుంది. సిటీ రైడింగ్కి మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. ఆఫ్ రోడ్ పర్పస్ అయితే ఉండవు, ముందే ఉంటాం. సస్పెన్షన్ అంత పెద్దదే కాదు, కానీ మీకు అంటే క్రూజర్ బండి అనమాట. సెకండ్స్ లాగా స్పీడ్ పట్టింది. కానీ బ్రేకింగ్ విషయాన్ని కూడా వస్తే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది బ్రేకింగ్ విషయం కూడా. ఈ స్పీడ్కి ఆ పవర్కి మస్తు మ్యాచ్ అయింది. చెప్పడానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ బండి అని చెప్పొచ్చు. డైలీ కమ్యూనిటీకి అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్. ఫ్యూల్ ట్యాంక్ ఒకటి 12.7 లీటర్స్ అయితే ఉంది మనకి ఫ్యూల్. అది ఒక్కటి కొంచెం ఎక్స్పెక్షన్ ఉంటే బాగుంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే అరౌండ్ 25 అయితే ఇవ్వచ్చు ఎక్స్పెక్టేషన్. మా ఫ్రెండ్ బైక్ కాబట్టి అతను అడిగితే అమ్మ నాకు వచ్చేసి నాకు 25-24 ఇస్తుంది. హైవే పైన పోతే కొంచెం బెటర్ ఒక 28 దానికి ఇస్తుంది అన్నారు. సో ఇలా ఉంది మన బైక్. కానీ కంఫర్టబుల్ అయితే బాగానే ఉంది. సిట్టింగ్ పొజిషన్ కూడా అప్రైట్ పొజిషన్ ఉంది. హ్యాండిల్ బార్ విషయం కొంచెం వైడ్గానే ఉంది. స్పీడ్ అయితే స్టాక్ ఎట్లా అవుతుందో. డైలీ కమ్యూనిటీకి అయితే చాలా అంటే చాలా బెటర్ బెటర్. నేనైతే చెప్తున్నాను, నేను అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్తా అంటే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది మనకు. లాంగ్ రైడ్స్కి అయితే నాట్ మేడ్ ఫర్ దిస్ బైక్ అనేసి నేను చెప్తున్నాను. ఇంకోటి నేను పిలియన్తో నడుస్తున్నాను కాబట్టి సింగిల్ పర్సన్ అయితే చాలా అంటే చాలా బెటర్. ఇంకోటి కార్నరీ విషయం వల్ల చాలా అంటే చాలా స్మూత్ అవుతుంది. హ్యాండిలింగ్ పొజిషన్ కూడా బాగుంది కాబట్టి ఈజీగా ఉంది. అంత వైడ్ ఏం లేదు మనకు. ఏదైతే పవర్ విషయానికి కన్జ్యూమ్షన్ విషయానికి సంబంధమే లేదు. హెవీ లోడ్ పర్ఫార్మెన్స్ బైక్ అని చెప్పొచ్చు. కానీ పిలియన్తో అయితే ఇబ్బంది ఉంటుంది. కొన్ని పిలియన్కి అయితే సిట్టింగ్ పొజిషన్ అంతా బాగాలేదు. సింగిల్ పర్సన్ బండి అని అయితే చెప్పొచ్చు. 2 సైలెన్సర్ ఉంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్ వెళ్తే నేను ఎందుకంటే ట్యాంక్ ముందే ఉన్నాను. ఎట్లా వస్తుందో చెప్పలేదు. 6 మాన్యువల్ గేర్ సిస్టమ్ ఉంది. ఏబిఎస్ ఫ్రంట్ బ్యాక్ ఉంది. బ్యాక్ ఆప్షన్ ఉంది, ఆన్ ఆఫ్ చేసుకోండి. ఇంకా 3 మోడ్స్ అయితే ఉంటాయి. రెయిన్, రోడ్, బ్యాక్. ఈ
మోడ్స్ అయితే ఉన్నాయి మనకు. ఇక్కడ కనెక్టివిటీ ఆల్మోస్ట్ 1 ఇయర్ అయినా పవర్ అయితే సేమ్ ఉంది బ్రో. నేను చెప్పాలి పవర్ అయితే ఇంత కూడా తగ్గలేదు నేను చెప్పాలి. పవర్ అయితే ఎక్సలెంట్ పవర్ ఉంది, ఇంత కూడా ఏం తగ్గలేదు. ఆ విషయానికి వస్తే అయితే మనకు చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంది బైక్ అయితే. ఇంకోటి నాకు ఇబ్బంది ఏమనిపించింది అంటే వైబ్రేషన్స్ అయితే చాలా ఉన్నాయి. వైబ్రేషన్ మోర్ దెన్ చాలా ఉంటాయి. ఫుడ్ ప్రెషర్ నుంచి ఇంజన్ హ్యాండింగ్ దాని నుంచి మొత్తం వైబ్రేషన్స్. ఎందుకంటే పెద్ద ఇంజన్ కాబట్టి వైబ్రేషన్స్ వైబ్రేషన్ తీసుకోండి తీసుకోవచ్చు. ఈ హ్యాండింగ్ పొజిషన్ చాలా బాగా నచ్చింది. హ్యాండింగ్ పొజిషన్ చాలా అంటే చాలా బాగుంది. సూపర్ వైడ్ ఫైనల్ వీడియో రోజు మీకు ఫైనల్ మార్నింగ్ అయితే మీకు ఇస్తాను. బైక్ మార్నింగ్ ఎట్లా చెప్తే కదా ఫైనల్ రివ్యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్, కీప్ వాచింగ్ ఫర్ ఇట్. వెల్కమ్ టు మై హానర్ వీడియో అని చెప్పాను వీడియో. సో ఇవాళ మా ఫ్రెండ్ని ఇంటి స్క్రామ్లర్ బైక్ అయితే తీసుకున్నాను. టెస్ట్ డ్రైవ్ చేద్దామని. సూపర్ ఉంది మనకైతే బైక్. బాబు మెల్లగా మన బండికి పోల్చుకుంటే అయితే రన్నింగ్ అయితే చాలా స్మూత్ ఉంది. ఇంకా టర్నింగ్ చేసేది కూడా చాలా బాగా ఉంది. సో ఇంజన్ వచ్చేసి 334 cc ఇంజన్, 2.4 ఇంజన్ అండ్ మోర్ ఫ్రంట్ 320 mm సేమ్ యాక్సిస్ సేమ్ ఉంటుంది. కానీ టార్క్ మాత్రం చాలా హైలైట్ ఉంది. టార్క్ అంటే చాలా పికప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సిటీ రైడ్స్ అండ్ అప్పుడప్పుడు కొంచెం అడ్వెంచర్ రైడ్స్ కంటే యూట్యూబ్ కొంచెం లాంగ్ రైడ్స్ ఉంటుంది. ఎందుకంటే అంత కంఫర్ట్ అనిపిస్తుంది అన్నమాట. సో ఓన్లీ మన రైడ్ స్కిప్పింగ్ పొజిషన్తో వేరైతే బాగానే ఉంది, కంఫర్టే ఉంది. కానీ మనకు అడ్వెంచర్ ఇస్తే కంఫర్ట్ కనిపిస్తుంది మనకు. చాలా రోజులు నార్మల్ స్టాండర్డ్ అంటే అడ్వెంచర్ నుంచి ఇంకా రావడం కొంచెం ఫ్రీ అవుతుంది, షేక్ అవుతుంది.